నమస్తే అందరికీ. 2015 డిసెంబర్ నాటికైతే మన ఇండియాలో అయితే జియో సిమ్ అయితే లేదు. అప్పటికి మనం ఎయిర్టెల్ గానీ, వోడాఫోన్, ఐడియా సిమ్స్ మాత్రమే యూజ్ చేస్తూ ఉన్నాం. అప్పుడు మనకు నెల రీఛార్జ్ దాదాపు 300, రూ. 250, 300 ఉన్నది. కేవలం అన్‌లిమిటెడ్ కాల్స్‌తో పాటు కేవలం 2 జీబీ మాత్రమే అప్పుడైతే ఇచ్చేవారు. 2015 డిసెంబర్‌లో మనకు 4జీ సిమ్ జియో సిమ్ అయితే ఎంటర్ అయింది. అప్పుడు వారు మీరు జియో సిమ్ తీసుకుంటే మీకు అన్‌లిమిటెడ్‌గా కాల్సు అలాగే నెట్ అన్‌లిమిటెడ్‌గా 4జీ స్పీడ్‌తో మీకు ఫ్రీగా ఇస్తాము. ఎటువంటి నెల ఛార్జ్ కట్టనవసరం లేదు అని వారైతే మనకు జియో సిమ్‌నైతే వారు మనకు అయితే పరిచయం చేశారు. చాలామంది గంటల తరబడి లైన్‌లో నిలబడి నేను కూడా దాదాపు జియో సిమ్ తీసుకునేకి 4, 5 గంటలు నిలబడినైతే జియో సిమ్ అయితే తీసుకున్నాను. అప్పటికి మన భారతదేశంలో ప్రతి ఒక్కరు కేవలం 3జీ ఇంటర్నెట్ స్పీడ్ మాత్రమే వాడేవారు. నెలంతటికి కలిపి 2 జీబీ మాత్రమే పొదుపుగా అయితే వాడుకునేవారు. మనకు 3జీ హ్యాండ్సెట్‌లో అయితే మనకు 2 జీబీయే నెలంతా అయితే వచ్చేది మనకైతే. 2015 డిసెంబర్‌లో వచ్చిన జియో సిమ్ ఒక్కసారిగా ప్రపంచం అయితే సృష్టించింది. ప్రతి ఒక్కరికైతే ఫ్రీగా సిమ్‌నైతే ఇచ్చింది. ఫ్రీగా సిమ్ ఇవ్వడంతో పాటు ప్రతి ఒక్కరికి అన్‌లిమిటెడ్ 4జీ ఇంటర్నెట్‌తో పాటు అన్‌లిమిటెడ్ కాల్స్ కూడా ఇచ్చింది. ప్రతి ఒక్కరు కూడా ఆ సిమ్ తీసుకోవాలని గంటల తరబడి, రోజుల తరబడి వెయిట్ చేసి జియో ఆఫీసుల ముందైతే ప్రతి ఒక్కరు సిమ్ అయితే తీసుకున్నారు. వారు జాబ్ వదిలేసి సరే ఆ రోజు జాబ్‌కి వెళ్ళకుండా లీవ్ పెట్టి మరీ సిమ్ అయితే తీసుకున్నారు. చెప్పినట్టుగానే వారు 4జీ సిమ్ అన్‌లిమిటెడ్‌గా ఇచ్చారు. కొన్ని రోజులైతే అన్‌లిమిటెడ్‌గా ఇంటర్నెట్‌లో అయితే 24 అవర్స్ యూజ్ చేసినా కూడా అన్‌లిమిటెడ్‌గా ఇచ్చారు. తర్వాత మనకు నెట్ తగ్గిస్తా వస్తారు. తర్వాత అయితే స్టార్టింగ్‌లో అయితే అన్‌లిమిటెడ్‌గా ఇచ్చారు. తర్వాత అయితే డైలీ 4 జీబీ ఇచ్చారు. తర్వాత 2 జీబీ ఇచ్చారు. తర్వాత వారు ఒక్కసారిగా అయితే నెల నెల రేట్లు అయితే పెంచారు. స్టార్టింగ్‌లో అయితే వాళ్ళు కేవలం నెలకు 1.5 జీబీ ఇంటర్నెట్ కావాలంటే కేవలం 149 మాత్రమే వసూలు చేసేవారు. 3 నెలలకైతే 399 మాత్రమే వసూలు చేసేవారు. 399 రీఛార్జ్ చేసుకుంటే 84 రోజులు వ్యాలిడిటీతో పాటు వాళ్ళకు డైలీ 1.5 జీబీ వచ్చేది. అలా వారు చిన్నగా అయితే ప్రైజెస్ పెంచడం అయితే స్టార్ట్ చేశారు. దాని తర్వాత మరి ఒక్కసారిగా అయితే 239 అయితే నెలసరి రీఛార్జ్ అయితే పెంచారు. 239 రీఛార్జ్ చేసుకుంటే కేవలం 1.5 జీబీతో పాటు 28 రోజుల వ్యాలిడిటీ వస్తుండేది. లాస్ట్ మంత్ అయితే ఒకేసారి 239 నుంచి 299కి అయితే తీసుకొని వెళ్ళారు. 299 రీఛార్జ్ చేసుకుంటే 1.5 జీబీ 28 రోజుల వ్యాలిడిటీ అయితే వస్తుంది. ఇలా వాళ్ళు ఒకేసారి పెరగడంతో చాలామంది మన దేశంలో ఉండే వినియోగదారులు అయితే మళ్ళీ బిఎస్ఎన్ఎల్ వైపు వెళ్ళాలని అయితే చూస్తున్నారు. బిఎస్ఎన్ఎల్ వైపు వెళ్ళాలంటే ఇంకా కొన్ని రోజులైతే మీరు ఖచ్చితంగా ఆగాలి. కొద్ది రోజులు మాత్రమే. ఈ బిఎస్ఎన్ఎల్ సిమ్కు మీరు ఎప్పుడు మారాలి అనే విషయాలు తెలుసుకునే ముందు ఇంతవరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో వారు ఇప్పుడే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మన భారతదేశంలో జియో సిమ్ వచ్చిన తర్వాత ఈ బిఎస్ఎన్ఎల్ సిమ్ అయితే మనకు సరిగ్గా మెయింటైన్ చేయలేకపోయింది. నెమ్మదిగా టవర్స్ తగ్గించడం, అలాగే వాళ్ళు సరిగ్గా స్పీడ్ మెయింటైన్ చేయలేకపోవడం, అలాగే మన ఫోన్కు టవర్స్ తగలకపోవడం ఇవన్నీ జరిగాయి. చాలామంది అయితే కొన్ని కోట్ల మంది అయితే వెంటనే బిఎస్ఎన్ఎల్లో ఉండేవారు కొన్ని కోట్ల మంది పోర్ట్ అయిపోయారు. జియోలోకి అయితే వాళ్ళు పోర్ట్ అయితే అయిపోయారు. ఇప్పుడు మళ్ళీ జియో, ఎయిర్టెల్లో ధరలు పెరగడంతో ఒక్కసారి మళ్ళీ బిఎస్ఎన్ఎల్ వైపు అయితే చూస్తున్నారు. ఈ బిఎస్ఎన్ఎల్ అయితే ఇప్పటికి కూడా మన భారతదేశంలో ఇప్పటికి కూడా 4జీ నెట్వర్క్ అయితే ఇంతవరకు కూడా 4జీ స్పీడ్ ఇంటర్నెట్ అయితే ఒక్క టవర్ కూడా స్టార్ట్ కాలేదు. ఇంకా రేపు నెలలో ఆగస్టులో అయితే వాళ్ళు 4జీ ఇంటర్నెట్ అయితే స్టార్ట్ చేస్తామని చెప్తున్నారు. ఇప్పటికే భారతదేశంలో దాదాపు 1000 టవర్లు కొత్తగా ఏర్పాటు చేశామని వారైతే చెప్తున్నారు. అలాగే వాళ్ళు మనకు స్టార్టింగ్లో అయితే 4జీ 5జీ టవర్స్ స్టార్టింగ్లో అయితే 4జీ తీసుకొచ్చి అతి త్వరలో కాదు, ఒక సంవత్సరంలో అయితే ఆ 4జీ ఉన్న టవర్స్ అందరినీ 5జీ చేయాలని వాళ్ళు ముఖ్యమైన లక్ష్యం అయితే వాళ్ళు అయితే పెట్టుకున్నారు. ఇప్పటికే మన భారతదేశం దాదాపు వాళ్ళైతే 1,12,000 టవర్లు అయితే ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో అయితే వాళ్ళు బిఎస్ఎన్ఎల్ వాళ్ళైతే ఉన్నారు. ఇప్పటి వరకు అయితే దాదాపు వాళ్ళు మన భారతదేశంలో 12,000 టవర్లకైతే 4జీ ఇన్స్టాలేషన్ అయితే జరిగింది. ఇంకా మనకు 4జీ స్పీడ్ అయితే రాలేదు. ఆగస్టులో అయితే మనకైతే ఈ 4జీ స్పీడ్ అయితే మనము ఇంటర్నెట్ అయితే ఎంజాయ్ చేయొచ్చు. ఎవరైతే కీప్యాడ్ మొబైల్ వాడుతూ ఉంటారో వాళ్ళు ఎయిర్టెల్ కానీ విఐ కానీ వాడుతూ ఉంటారో వాళ్ళకైతే నెలకు 199 రూపాయలు అయితే ఉంది. వాళ్ళకైతే నెల ప్లాన్ కేవలం ఫోన్స్ మాట్లాడుకునేకి 199 రూపాయలు అయితే రీఛార్జ్ చేసుకోవాలి. అటువంటి వారైతే ఇప్పుడే అయితే మీరు
పోర్ట్ అయితే అయిపోవచ్చు, బిఎస్ఎన్ఎల్కి పోర్ట్ అయిపోవచ్చు. బిఎస్ఎన్ఎల్కి పోర్ట్ అయినారంటే కేవలం ₹107 మాత్రమే మీరు నెలసరి చెల్లించాలి. ₹107కే కీప్యాడ్ ఫోన్లో మీరు అన్లిమిటెడ్గా ఒక నెల ఫోన్స్ అయితే మాట్లాడుకోవచ్చు. ఎవరైతే స్మార్ట్ ఫోన్ వాడే ఉంటారైతే వాళ్ళైతే ఇప్పుడే అయితే వెళ్ళొద్దండి. ఎందుకంటే ఇప్పుడైతే ఇంకా 3G స్పీడ్లోనే బిఎస్ఎన్ఎల్ నెట్ అయితే పనిచేస్తుంది. మనము మన బైక్లో మనం 60-70 అయితే వెళ్తుంటాము. 60-70 వెళ్ళే వాళ్ళకి మనకు సడన్గా అయితే మీరు 30లోనే వెళ్ళాలంటే ఎలాంటి ఫీలింగ్ ఉంటుందో అలాంటి ఫీలింగ్ అయితే ఉంటుంది. మీరు ఖచ్చితంగా 4G 5G వాడేవాళ్ళు మీరు డైరెక్ట్గా బిఎస్ఎన్ఎల్కి ఇప్పుడైతే వెళ్ళారంటే చాలా స్పీడ్ చాలా తక్కువ స్పీడ్ వస్తుంది. అటు మీరైతే ఎందుకు వచ్చామని మీరైతే అనుకుంటారు. అందుకే దానికోసం అయితే నేను చెప్తున్నాను. ఇక కొద్ది రోజులు మాత్రమే అండి. కేవలం మీరు ఒక 10-15 నాకు తెలిసి ఆగస్టు ఫస్ట్ వీక్ కానీ సెకండ్ వీక్లో కానీ కొన్ని చాలా చోట్ల అయితే 4G టవర్స్ అయితే మనకు 4G సిగ్నల్స్ అయితే స్టార్ట్ అయిపోతాయి. బిఎస్ఎన్ఎల్కు 4G సిగ్నల్స్ వచ్చాకనే మీరు అయితే పోర్ట్ అయితే కాండి. ఎందుకంటే మనము అది ఆల్రెడీ అధిక స్పీడ్కు అలవాటు అయిపోయాం. 5G 4G స్పీడ్కి అయితే మనం అలవాటు అయిపోయాం. మీరు ఆ స్పీడ్లోనే ఉంటేనే మనమైతే నెట్వర్క్ అయితే ఎంజాయ్ అయితే చేయొచ్చు. బిఎస్ఎన్ఎల్కి మీరు పోర్ట్ కావాలంటే ఫస్ట్ అదే నెంబర్తోనే మీరు బిఎస్ఎన్ఎల్ నెట్వర్క్లోకి అయితే మీరు పోర్ట్ అయితే అయిపోవచ్చు. ఫస్ట్లో మీకు సిమ్ అయితే ఫ్రీగా ఇస్తారు. కేవలం 249 అయితే ఫస్ట్ రీఛార్జ్ అయితే చేసుకోవాలి. మీరు 249 ఫస్ట్ రీఛార్జ్ చేసుకున్నారంటే మీకు డైలీ 2GB ఇంటర్నెట్ వస్తుంది. అలాగే 28 days వ్యాలిడిటీ వస్తుంది. నెక్స్ట్ మంత్ నుంచి మీకు 249 అయితే అవసరం లేదు. కేవలం 199 మాత్రమే వేసుకుంటే చాలు. ఎవ్రీ మంత్ మీకు 2GB ఇంటర్నెట్ 28 days వ్యాలిడిటీ అయితే వస్తుంది. ఇంకా మీరు దీని ప్లాన్ వివరాలు అయితే నేను నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను. టోటల్ 1 month 2 months 3 months కానీ 6 months కానీ 1 year ప్లాన్ వివరాలన్నీ టోటల్ నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను.